నేటిదిన వాక్య ధ్యానం కొరకు 65వ కీర్తన 4వ చరణంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని మీరు దర్శించండి. నాతోనూ విను మా ప్రియులతోనూ మీరు మాట్లాడి మా ఆత్మలను ఉజ్జీవింప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో విశ్వాసులైనటువంటి వారు నిజమైనటువంటి మేలును అనగా మంచితనమును ఎక్కడ నుండి వారు పొందుతారు అనంటే దేవుని మందిరములో నుండి పొందేటటువంటి వారుగా ఉంటారు అనేది ఇక్కడ కీర్తనాకారుడైన దావీదు గారు తన ఆధ్యాత్మిక జీవితం నుండి తాను తెలియపరుస్తున్నటువంటి అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుని మందిరము అనగా ప్రభువు సన్నిధి, నివాసం చేయు స్థలము. భూమి మీద మనలో ఆయన నివాసం చేయాలంటే ఆయన మనము తనతో గడుపుటకు నియమించినటువంటి ఆయన మందిరానికి మనం ప్రాధాన్యత ఇచ్చి ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే గడుపుతూ ఉంటామో నిశ్చయముగా ఆయన మనతో మనం వెళ్ళు ప్రతి మార్గములలో మనకు తోడై ఉండి మనకు మేలు కలుగు చేసేటటువంటి దేవుడు. ఇట్టి సంగతిని ఎరిగి ఉన్నటువంటి భక్తుడు దేవుని మందిరంలో తాను ఏ విధంగా ఉంటానని తెలియపరుస్తున్నారంటే 52వ కీర్తన 8వ చరణంలో, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని చెప్పటం మనం గమనించగలం. నిజమే, ఒలీవ చెట్టుకు ఉన్నటువంటి దాని ఆకుల నుండి తీయబడు నూనె అది పరిశుద్ధ స్థలములో పవిత్రమైనటువంటి కార్యాల కొరకు వినియోగింపబడేది. భక్తుడైనటువంటి దావీదు గారు అంటున్నారు, నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె అనగా ఎల్లప్పుడూ ప్రభువును మహిమపరిచేటటువంటి వ్యక్తిగా, ఘనపరిచేటటువంటి వ్యక్తిగా నేను ఉండాలని తను ఆశపడటను ఇక్కడ మనం గమనించగలం. నిజమే, దేవుని మందిరం యొక్క ప్రాధాన్యతను ఎరిగినటువంటి భక్తునిగా తాను ఈ మాటలు పలుకుతూ ఉన్నారు. అంతేకాక 66వ కీర్తన 13వ చరణంలో, దహన బలులను తీసుకుని నేను నీ మందిరంలోనికి వచ్చేదను అని కూడా ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. నిజమే, అనగా ఏవేవైతే మన జీవితంలో ఉండకుండా నశించిపోవాలో వాటన్నిటిని కూడా తీసుకుని నేను మందిరంలోనికి వస్తాను. నిజమే, దేవుని మందిరము మనలో ఉండకూడని వాటిని మనం విడిచిపెట్టి ఉండవలసినటువంటి వాటిని మనం దేవుని యొద్ద నుండి పొంది ప్రభు అనుగ్రహించినటువంటి దీవెనలు మనం పొందేటటువంటి స్థలము అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఈ కారణాలన్నిటిని బట్టి మరొక చోట కీర్తనకారుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు. 23వ కీర్తన 6వ చరణంలో రాయబడినటువంటి ఆఖరి వాక్య భాగంలో, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేస్తాను అంటున్నాడు. అంటే నా జీవిత ముగింపు వరకు కూడా నేను మందిరములోనే నివాసం చేస్తాను అంటున్నాడు. కారణం ఏంటంటే 23వ కీర్తన ప్రారంభ చరణము నుండి 6వ చరణం వరకు దేవుని మందిరములో తన ప్రజలకు ప్రభు అనుగ్రహించేటటువంటి మేలులను గురించి ఇక్కడ తెలియజేయటం చూడగలం. ఒకటి, ఆయన మన కాపరిగా ఉన్నారు. రెండవదిగా ఆయన పచ్చిగల్ల చోట్ల మనల్ని పరుండు చేస్తారు. మూడవదిగా శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని నడిపిస్తారు. నాలుగవదిగా ఆయన మనల్ని సేద తీరుస్తారు. ఐదవదిగా తన నీతి మార్గంలో ఆయన మనల్ని నడిపిస్తారు. ఆరవదిగా గాఢాంధకారపు లోయల్లో సంచరించిన ఏ అపాయమునకు భయపడకుండా ప్రభు సహాయం చేస్తారు. కారణం ఏంటంటే ఆయన మనకు తోడుగా ఉండేటటువంటి దేవుడు. ఏడవదిగా మన శత్రువుల ఎదుట మనకు భోజనము సిద్ధపరిచేటటువంటి దేవుడు. నూనెతో మన తల అంటి మన గిన్నె నిండి పొర్లేటట్లుగా చేసే దేవుడు. ఆఖరిగా రాయబడినటువంటి మాట ఏంటంటే మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు ఆయన అనుగ్రహిస్తారు. ఈ మేలులన్నీ కూడా దేవుని మందిరములో ఎంతమంది అయితే నివాసం చేయటానికి దావీదు గారిలాగా ఇష్టపడతారో అటు వారు అందరికీ కూడా ప్రభు దయచేస్తారు. ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు దేవుని సన్నిధిలో దేవుని ప్రజలతో కూడా కలిసి
ప్రభు సన్నిధిలో మనం గడపడం ద్వారా మనకు అనుగ్రహింపబడు అనేక దీవెనలలో నేడు విన్నటువంటి ఈ కొన్ని సంగతుల ద్వారా మనం దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ దీవెనలలో దేనిని మనం కోల్పోకుండా పోగొట్టుకోకుండా కలిగి జీవించి ప్రభు కృపలో వర్ధిల్లటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల చేత మా ఆత్మను మీరు బలపరిచినందుకు స్తోత్రం. మేము ఉజ్జీవింపబడి కృంగిన వారిని, బలహీనలను కూడా బలపరిచినటువంటి ఆధ్యాత్మిక శక్తితోనూ, అలానే ప్రభువా ఆత్మ సంబంధమైనటువంటి ఉద్యమంతోనూ మేము బ్రతకటానికి సహాయం చేయండి. మీ పరిచయలో ప్రయాసపడుతున్న దైవజనులను, వారి కుటుంబాన్ని దీవించండి. ఈరోజు మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఎవరైతే పొంది ఉన్నారో వారిని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించును గాక. ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మీరు పొంది మేలు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరాలను తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. God bless you. Have a blessed day. ఇట్లా మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.